భారత ప్రభుత్వం బీబీసీ న్యూస్ ఛానల్ కి ఘాటైన లెటర్ రాసింది. బీబీసీ చీఫ్ జాకీ మార్టిన్ కి ఈ లెటర్ ని అడ్రస్ చేసింది. జమ్మూ కాశ్మీర్ లో రీసెంట్ గా జరిగిన టెర్రర్ అటాక్ సంబంధించి ఈ లెటర్ అన్నమాట. బీబీసీ మిలిటెంట్ అటాక్ అనే మాట వాడింది. అయితే అది మిలిటెంట్ అటాక్ కాదని, అది టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి భారతదేశం స్పష్టం చేసింది. అసలు మిలిటెన్సీకి టెర్రరిజం కి తేడా ఏంటి? ఇది చాలా మైన్యూటెస్ట్ థిన్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అసలు ఈ డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మిలిటెంట్ లేదా మిలిటెన్సీ అంటే కంటిన్యూడ్ స్ట్రగుల్ అగైన్స్ ద స్టేట్, ఒక లాంగ్ స్టాండింగ్ స్ట్రగుల్ అనమాట స్టేట్ కి వ్యతిరేకంగా. దానిలో వైలెన్స్ వాడొచ్చు, ఒక్కొక్కసారి దానిలో ఎక్కడన్నా ఒక సందర్భంలో సివిలియన్స్ కూడా అటాక్ అవ్వచ్చు. కానీ సాధారణంగా మిలిటెన్సీ అనేది, మిలిటెంట్ అటాక్స్ అనేవి స్టేట్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా ఉంటాయి. మిలిటరీ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్ వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ టెర్రరిజం విషయానికి వస్తే వాళ్ళు ఫియర్, భయం అనే ఫ్యాక్టర్ ఎక్కువ వాడతారనమాట. ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తారు. ఇప్పుడు చూడండి, ముంబైలో తాజ్ హోటల్కి వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని కాల్చేయటం, లేదా రైల్వే స్టేషన్ లో బాంబులు పెట్టడం, లేదా ఎక్కువగా జనం రద్దీ ఉన్న ప్లేస్ లో బాంబ్స్ పెట్టడం, కాల్చడం, ఇలాంటివి ఇవన్నీ టెర్రరిస్ట్ అనమాట. అంటే వాళ్ళు ఒక ఫియర్ నే ఒక ఫ్యాక్టర్ గా వాడతారు. అక్కడ సివిలియన్స్ నుంచి చంపుతున్నామా, స్టేట్ ఫోర్సెస్ నుంచి చంపుతున్నామా, పోలీస్ ఫోర్సెస్ చంపుతున్నామా, అవి పక్కన పెట్టేస్తారనమాట. మిలిటెంట్స్ వాళ్ళ గోల్ ని అచీవ్ చేయడానికి కాస్త భయాందోళన వాడొచ్చు, కానీ టెర్రరిజం మాత్రం కేవలం భయాన్ని ఎక్కువ వాడుతుంది అనమాట. అండ్ మిలిటెంట్స్ అనేది ఒక స్టేట్ వ్యతిరేకంగా ఎక్కువ ఉంటుంది, కానీ టెర్రరిజం ఒక్కసారి ఎక్స్ట్రా టెరిటోరియల్ కూడా అనమాట. అంటే బయట దేశాల్లో కూడా ఒక్కసారి ఆపరేట్ అవుతుంది.